కాంగ్రెస్ లో అధికార ప్రతినిధుల ఎంపిక ప్రక్రియకు కొత్త రూపం తీసుకురానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు వెల్లడించారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతినిధుల నియామకానికి వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనతో పాటు లౌకికవాద విలువలపై పట్టున్న వ్యక్తులను గుర్తించి వారికి అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. పార్టీలకు అతీతంగా సమాజ సేవ చేయాలనే సంకల్పం ఉన్న ప్రతిభావంతులను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందన్నారు. స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధుల నియామకానికి కూడా కొత్త పద్ధతిని తీసుకొచ్చినారు. ఆ పద్ధతి ఏంటంటే టాలెంట్ హంట్. ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని వెలికి తీసి వారికి అధికార ప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా జాతీయ రాజకీయాలమైన, జాతీయ దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్లో వెలికి తీస్తారు. లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి మేధావుల్ని సెలెక్ట్ చేయాలంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. సంకుచిత ఆలోచనల నుంచి బ్రాడర్గా ఆలోచించేటట్టు సమాజం రావాలి. ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకొని విశాలమైన ఆలోచనలతో దేశ నిర్మాణంలో యువత పాల్గొనాలని ఒక ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు వ్యక్తపరిచిన ఈ ధర్మిల ఈ కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణలో లాంచ్